పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. వారం రోజుల్లోనే 1000 కోట్ల నష్టం వాటిల్లింది. అంటే ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధం ఏదైతే ఉందో దానివల్ల ఈ వారం రోజుల్లోనే పాకిస్తాన్ 1000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. పాక్ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ఈ దెబ్బ కొట్టింది మరెవరో కాదు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబన్లు. ఇక యుద్ధంతో పాకిస్తాన్ షేర్ మార్కెట్లయితే పూర్తిగా ఢమాలయ్యాయి. అలాగే పాక్తో ఆఫ్ఘాన్ వాణిజ్య సంబంధాలు పూర్తిగా బంద్ చేసుకున్నారు. పాకిస్తాన్కు ఆఫ్ఘన్తోనే మెరుగైన వాణిజ్య సంబంధాలున్నాయి. పాక్ ఎగుమతులను పూర్తిగా నిషేధించింది ఆఫ్ఘనిస్తాన్. సరిహద్దులను ఎక్కడికక్కడ మూసివేసింది. తోర్ఖామ్, ఖల్లాచి, గులాం ఖాన్, చమన్ ఈ సరిహద్దులను మూసివేశారు తాలిబన్లు. దీంతో పాకిస్తాన్కు 1000 కోట్ల వరకు నష్టం జరగబోతోంది. నష్టం జరిగినట్లుగా పాక్ అధికారులు కూడా ప్రకటించారు. చిన్న చిన్న వ్యాపారులకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. పాక్తో వాణిజ్య సంబంధాలు కూడా తెంచుకోవడం వల్ల ఆఫ్ఘాన్కు అంతంత మాత్రమే నష్టం. కాకపోతే పాకిస్తాన్కైతే కోలుకోలేని దెబ్బ పడినట్టుగా తెలుస్తోంది. వారం రోజుల్లోనే 1000 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది పాకిస్తాన్. అయితే ఏ రకంగా చూసినా కూడా పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ అనే చెప్పుకోవచ్చు. ఎసికాటు పాకిస్తాన్ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన యుద్ధం ప్రభావం అయితే పాకిస్తాన్ పైన ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. వారం రోజుల్లోనే 1000 కోట్ల నష్టం అయితే జరిగింది. పాకిస్తాన్ దొంగ దెబ్బకు ప్రతీకారంగా సరిహద్దుల దగ్గర సైనిక దాడులతో పాటు అటు పాక్ ఆర్థిక వ్యవస్థపై అయితే కోలుకోలేని దెబ్బ కొట్టారు తాలిబన్లు. శాంతి ఒప్పందం ఏదైతే కుదిరిందో దానికి వాళ్ళు శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి వారు ఏదైతే మళ్ళీ దాడులు జరిపారో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన క్రికెటర్స్కి సంబంధించిన బృందం పైన ఏ విధంగా అయితే దాడి చేశారో 3 క్రికెటర్లను కూడా కోల్పోయారు ఆఫ్ఘనిస్తాన్. దాని నేపథ్యంలోనే ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ప్రతీకార చర్య మేము కంపల్సరీగా తీసుకుంటామని తాలిబన్లు ఏదైతే చెప్పారో సో ఆ విధంగానే ఇప్పుడు వారి యొక్క ప్రతీకార చర్యలు ఇంతకుముందు గ్యాస్ పైప్ లైన్ల ద్వారా జరిగింది. దాని ద్వారానే పాకిస్తాన్కి ఎంతో ఆర్థికంగా బాగా నష్టం వాటిల్లింది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతకు మించిన ప్రభావం అనేది చూపబోతున్నారు. తాలిబన్ల ద్వారానే పాకిస్తాన్కు ఈ వారం రోజుల్లోనే 1000 కోట్ల నష్టం అయితే జరగబోతోంది. మరి పాకిస్తాన్ ఏ రకంగా దీన్ని అడ్డుకుంటుంది, అసలు ఏం జరగబోతోంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబన్లు అయితే పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. ఏ రకంగా చూసినా అంటే ఇంతకుముందు గ్యాస్ పైప్ లైన్లను బ్లాస్ట్ చేయడం మనం చూసాము. ఇప్పుడు దీనికి సంబంధించి 1000 కోట్ల నష్టం అయితే వాటిల్లో అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి ఏం జరగబోతోంది, నెక్స్ట్ పాకిస్తాన్ ఏదైనా చర్య తీసుకునే అవకాశాలు ఉంటాయా? ప్రధానంగా చూసుకుంటే ఈ యుద్ధంతో పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల మధ్య నెలకొన్న యుద్ధం వల్ల పాకిస్తాన్ ఆర్థికంగా కూడా ఆర్థిక వ్యవస్థ దాదాపు కుప్పకూలినట్లుగానే ప్రధానంగా కనిపిస్తుంది. వారం రోజుల్లోనే 1000 కోట్ల వరకు కూడా నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అంటే పాకిస్తాన్ దొంగ దెబ్బకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినాయి. తాలిబాన్ల చేతిలో ఘోర ఓటమి అనేది పాకిస్తాన్ చవి చూస్తుంది అనేది కూడా ప్రధానంగా ఈ యుద్ధానికి సంబంధించిన దాడులు ప్రతిదాడులు చూస్తే అర్థమవుతోంది. అంటే సరిహద్దుల దగ్గర సైనిక దాడులతో పాటు పాక్ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బను తాలిబాన్లు కొట్టారు. యుద్ధంతో పాకిస్తాన్ షేర్ మార్కెట్లు కూడా పూర్తిగా ఢమాలైనట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే పాక్ తో ఆఫ్ఘాన్ వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇక పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ తో మెరుగైన వాణిజ్య సంబంధాలు అనేది ఉండకపోవచ్చు అనేది చెప్తున్నారు. ఇక పాక్ ఎగుమతులు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నిషేధించింది. సరిహద్దులను ఎక్కడికెక్కడ ఆఫ్ఘనిస్తాన్ మూసేసింది. తర్ఖామ్ అలాగే ఇతర పలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కర్లాచి, గులాం ఖాన్, చమన్ సరిహద్దులను తాలిబాన్లు మూసేశారు. దీంతో పాకిస్తాన్ కు 1000 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టుగా మాత్రం ఒక అంచనా అయితే వేస్తున్నారు. దీనికన్నా ఎక్కువ మేరే నష్టం జరిగి ఉండొచ్చు అనేది కూడా ప్రాథమికంగా కొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు. ఇక నష్టం జరిగినట్లు పాక్ అధికారులు కూడా ప్రకటన చేశారు. చిన్న చిన్న వ్యాపారులకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. పాక్ తో వాణిజ్య సంబంధాలు పెంచుకోవడం వల్ల ఆఫ్ఘాన్ కు అంతంత మాత్రమే నష్టం జరిగినప్పటికీ ఏ రకంగా చూసినా కూడా పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకవైపు ఆర్థికంగా దెబ్బతింది, మరోవైపు పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైన్యం కూడా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తాలిబాన్ల చేతిలో మృత్యువాత పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు సాధారణ జనజీవనం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం వల్ల ఇటు పాకిస్తాన్ సైన్యానికి, ఇటు పాకిస్తాన్ చెక్ పోస్ట్ ఎదుగుతున్న ఆర్మీ చెక్ పోస్ట్ వరకు కూడా చాలా వరకు నష్టపోయారు. ఇటు తాలిబాన్ల
దాడులు అనేది కూడా అర్థమవుతుంది. ఎస్ శివ, మొత్తంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా కూడా ఈ శివ పాకిస్తాన్ మనం అనేది చూస్తూనే ఉన్నాము ఆర్థికంగా బిగ్ ఇబ్బందులు టీవీ ఎదుర్కొంటున్న స్క్రీన్ పరిస్థితి పైన. కనిపిస్తోంది. ఎస్ శివ, బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూనే ఉన్నాము ఆ చెక్ పోస్ట్ దగ్గర, అంటే ఆ దేశ సరిహద్దుల దగ్గర పాకిస్తాన్ ఏదైతే ఎగుమతులు చేస్తుందో ఆ వాణిజ్యానికి సంబంధించిన ఆ ఎగుమతికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఆ ట్రక్స్ లారీస్ అవన్నీ కూడా అక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వచ్చిన రైతులు కానీ వారంతా కూడా అక్కడే కూర్చున్న దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళ ఎగుమతులను నిషేధించింది అని వాళ్ళకి ఏదైనా ప్రకటన జారీ చేసిందా? వీరు అక్కడ దాకా వెళ్ళి అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏంటి? వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి రావాల్సిందేనా? డెఫినెట్ గా వారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి అనుగుణంగానే అక్కడ పరిపాలన యంత్రాంగం అంతా కూడా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో భాగంగానే మొత్తం వాణిజ్య సంబంధాలను పాకిస్తాన్ తో ఆఫ్ఘనిస్తాన్ చేర్చుకోవడం, దీని ద్వారా పాకిస్తాన్ కి అయితే వాణిజ్య రంగం పైన ఇతర కీలక రంగాలపై ఈ ప్రభావం అనేది పడబోతుంది యుద్ధం వల్ల. అంటే ఈ యుద్ధం సమయంలో కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుగా కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా రెండు వర్గాలు కూడా ఒప్పుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ దాడి చేసిన నేపథ్యంలో క్రికెటర్లతో పాటు 17 మంది సాధారణ జనం కూడా చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రతీకార దాడి ఉండబోతున్నట్టు కూడా ప్రతీకార దాడి చాలా గట్టిగా ఉంటున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ తెలిపింది. దానిలో భాగంగా గ్యాస్ పైప్ లైన్స్ ఏవైతున్నాయో తమిళకు సంబంధించిన పైప్ లైన్లు ఇవన్నీ కూడా ధ్వంసం చేసింది ఆఫ్ఘనిస్తాన్. దీని ద్వారా అక్కడ గ్యాస్ సంబంధించిన వ్యవస్థ అంతా కూడా కంప్లీట్ గా దెబ్బతింది. పాకిస్తాన్ అంతా కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉంది. దాంతో పాటు ఇప్పుడు వాణిజ్య సంబంధాలు కూడా పూర్తిగా పెంచుకోవడం ద్వారా ఈ పాకిస్తాన్ కు ఒక షేర్ మార్కెట్లు పడిపోవడం, మరొక వాణిజ్య వ్యాపార లావాదేవీలను కూడా కంప్లీట్ గా పడిపోతున్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక నష్టాన్ని అనేది చవి చూసింది. దానిలో భాగంగానే ప్రెసెంట్ చూసుకుంటే కనుక ఒక అంచనా వరకు ఇప్పటివరకు వేస్తున్న అంచనా ప్రకారం 1000 కోట్ల వరకు కూడా నష్టం జరిగింది అనేది చెప్తున్నారు. ఇంకా దానికన్నా ఇంకా నష్టం అనేది ఎక్కువగా వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. మీరు చెప్పినట్టుగా ట్రక్స్ లో ఏవైతే ఎగుమతి చేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు బోర్డర్ దాటి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, కానీ వాటిని కూడా నిలిపివేసేశారని కూడా ప్రచారం జరుగుతుంది. అవి కూడా వెనక్కి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. లేదా వాటిని వరకు పంపిస్తారా, లేదా అవి కూడా వెనక్కి రావాల్సిందా అనేది కూడా ఇంకా తెలియాల్సింది. కానీ ఇప్పటి వరకు మాత్రం అందుతున్న సమాచారం ప్రకారం వాణిజ్య సంబంధాలు అనేవి కూడా పాకిస్తాన్ తో ఆఫ్ఘనిస్తాన్ ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని కూడా ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఎస్ శివ, నార్మల్ గా వారి యొక్క వాణిజ్యం అనేది ఆఫ్ఘనిస్తాన్ తోనే ఎక్కువగా ఉంటుంది, బలంగా వాణిజ్య వ్యవస్థ ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ తో అని అంటున్నారు. మరి అలాంటి ఆఫ్ఘనిస్తాన్ తోనే యుద్ధం చేయడము, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి సంబంధించిన ఎగుమతులన్నింటినీ కూడా నిషేధించడము జరుగుతుంది. అదేవిధంగా ఇందాక మనం చూసాము గ్యాస్ పైప్ లైన్లను ధ్వంసం చేయడాన్ని కూడా మనం చూసాము. ఇప్పుడు ఈ ఎగుమతులకు సంబంధించిన సిచ్యువేషన్ కూడా మనకు రోడ్డు పైన అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఇంత రకంగా కూడా పాకిస్తాన్కి ఎక్కువగా నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడైనా కూడా పాకిస్తాన్ దిగి వస్తుందా? శాంతి చర్చలకు ఏదైనా ప్లాన్ చేసే అవకాశాలు ఉంటాయా? త్రీ డేస్ బ్యాక్ చూసుకుంటే కనుక తాలిబాన్ల ధాటికి తట్టుకోలేక తాలిబాన్కి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్లే వచ్చారు, వాళ్లే అంగీకరించారనేసి ప్రధాన ప్రచారం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నారని తెలిపారు. తర్వాత మళ్ళా నిన్న ఉన్నట్లుండి ఇటు క్రికెటర్లకు సంబంధించి 3 చనిపోవడం కానీ, సాధారణ పౌరుల నివసించే ఇళ్లపై దాడులు చేయడం ద్వారా 17 మంది క్రికెటర్లతో పాటు కలిపి 3 క్రికెటర్లు, 17 మంది మిగతా జనం అందరూ కూడా కలిపి 17 మంది మృతి చెందారు. దీంతో మరింత ఆగ్రహించిన తాలిబాన్లు ప్రతీకార దాడి ఉంటున్నట్టు కూడా దాడి చేశారు. ఇప్పుడు మళ్ళా ప్రతీకార దాడిలో పాకిస్తాన్ సంబంధించిన గ్యాస్ పైప్లకు సంబంధించి కానీ, ఇప్పుడు వాణిజ్య సంబంధాలు కానీ ఇవన్నీ కూడా పెంచుకోవడంతో అంటే వారితో ఇటువంటి సత్సంబంధాలు ఉండొద్దు అనేది ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. దానిలో భాగంగా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయానికి తగ్గట్టుగా అటు పాకిస్తాన్ ప్రతిచర్య ఏ విధంగా ఉండబోతుంది, కానీ ఈ ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్న నిర్ణయాల వల్ల పాకిస్తాన్ మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం అయితే ప్రధానంగానే కనిపిస్తోంది. దీని ద్వారా ఇప్పటివరకు చెప్తున్న దాని ప్రకారం 1000 కోట్లు అని చెప్తున్నారు. ఇక వాణిజ్య సంబంధాలు అలాగే ఈ షేర్ మార్కెట్లు కూడా పడిపోతున్న నేపథ్యంలో అంటే సరిహద్దు వివాదం అనేది ఇద్దరి మధ్య వచ్చింది. అది కాస్త తెలుగు దానివాళ్ళగా మారి ఈ సరిహద్దులోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ద్వారా పాకిస్తాన్ కి ఎక్కువ నష్టం వాటిల్లినట్టుగా తెలిసినట్టు సైనిక నష్టం అనేది ఇరు దేశాలకు సంబంధించి 10ల సంఖ్యలో సైన్యం చనిపోయినప్పటికీ కూడా ఆర్థికంగా కూడా పాకిస్తాన్ నష్టపోయింది. అంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్ కొంతమేర నష్టం ఉన్నప్పటికీ దానికి త్రిబుల్ 4 times వరకు కూడా పాకిస్తాన్ నష్టపోయింది అనేది కూడా నిపుణులు చెప్తున్నారు. కానీ ఇప్పటికైనా పాకిస్తాన్ తన ఒక వక్ర బుద్ధిని మార్చుకుని ముందు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం, మళ్ళీ దొంగ దెబ్బ తీయడం అనేది గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. గతంలో కూడా అనేక పరిణామాలు మనం చూసాము. ఇప్పుడు కూడా అదే పరిణామాలు వారు ఉన్న సిచ్యువేషన్ నుంచి బుద్ధి తెచ్చుకోకుండా
అంటే ఒక గుణపాఠాలు నేర్చుకోకుండా ప్రతిగా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎదుటి వారిని నమ్మించి మోసం చేయడం అనేది పాకిస్తాన్ కు మొదటి నుంచి కూడా ఒక పరిపాటిగా మారిపోయింది. దానిలో భాగంగా ఇప్పుడు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి మళ్ళీ దాడి చేసిన నేపథ్యంలో ప్రాణ నష్టం అనేది ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది. ఈ నేపథ్యంలోనే వారు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తాలిబాన్లు ఆక్రమించి వారికి సంబంధించిన గ్యాస్ పైప్ లైన్ సంబంధించి వాణిజ్య సంబంధాలు అన్ని కూడా తెగనప్పుడు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతుంది, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీని ద్వారా సామాన్య ప్రజల నుంచి అంటే గ్యాస్ పైప్ లైన్ అనేది గ్యాస్ అనేది నిత్యావసర వస్తువు కాబట్టి అది ప్రజలకు అందుబాటులో లేకపోతే మొత్తం ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటే ప్రధానంగా కనిపిస్తుంది. దీని ద్వారా ఒకవైపు అంతర్యుద్ధం, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నుంచి, మరోవైపు ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అనేది మూట కట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అంటే ఏకపక్ష ద్వారాతో అనవసరమైన అంటే పంతాలకు పోయి దాడులు చేస్తున్నారు. దానివల్ల ప్రజలు సాధారణ జనజీవనానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు అది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పుడు పైప్ లైన్ సంబంధించి కూడా నిలిపివేయడం కానీ పైప్ లైన్లపై దాడి చేయడం అనేది ఆఫ్ఘనిస్తాన్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాబట్టి ఆ ప్రజల్లో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కు సంబంధించిన గ్యాస్ పైప్ లైన్ సంబంధించి కానీ చమురు సంబంధించి కానీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే చమురు సరఫరా నిలిపే విధంగా నిలిచిపోయే అవకాశం కూడా ప్రధానంగా జరుగుతుంది. ఒకవేళ అదే జరిగి కనుక పెట్రోల్ డీజిల్ కొరతతో పాకిస్తాన్ కూడా అల్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలనేది ఆఫ్ఘనిస్తాన్ కూడా చూస్తుంది. అంటే దాడి ప్రతీకారం ఇద్దరి మధ్య జరుగుతున్న నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. పాకిస్తాన్ మాత్రం ఈ నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరి పాకిస్తాన్ తదుపరి ప్రతిచర్య ఏ విధంగా ఉంటుంది అంటే మళ్ళా ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే ఖతార్ ఇద్దరి మీద ఒక ఒప్పందానికి కుదురుతుంది. కాబట్టి మళ్ళా ఖతార్ చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని మళ్ళా ఆఫ్ఘనిస్తాన్ తో కాలబేడానికి వెళ్లి ఒప్పందం కుదిర్చి ఎటువంటి దాడులు చేశారని మాట్లాడుతుందా, చర్చ జరుగుతుందా, ఏం జరగబోతుంది అనేది కూడా భవిష్యత్తులో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక యుద్ధంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అయితే కుప్పకూలింది. ప్రెసెంట్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూడొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ ఏదైతే వస్తువులు ఎగుమతి చేస్తుందో ఆ ఎగుమతులన్నిటిని కూడా నిషేధించింది ఆఫ్ఘనిస్తాన్. వారు ఏదైతే ఎగుమతులు చేస్తున్నారో ఆ వస్తువులన్నీ కూడా దేశ సరిహద్దుల దగ్గర ఏ విధంగా నిలిచిపోయాయో, ఏ విధంగా స్తంభించాయో కూడా మనం చూడొచ్చు. కొన్ని వేల ట్రక్కులు, కొన్ని వందల ట్రక్కులు కూడా అక్కడ నిలుపుదల చేశారు. దాంతో పాటు వచ్చిన అక్కడ కార్మికులు కానీ లేదంటే రైతులు కానీ, సో వీరంతా కూడా అక్కడే ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తాలిబాన్స్ ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో ప్రతీకార చర్యలు కంపల్సరీగా ఉంటారు, మీరు మా దగ్గర శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించకుండా మళ్ళీ తిరిగి మీరు దాడులు చేయడము, మా దేశానికి సంబంధించిన క్రికెటర్స్ ప్రాణాలు కోల్పోవడం, దీనికి మీరు కంపల్సరీగా దాని యొక్క పెనాల్టీ మీకు ఉంటుంది అని ఏ విధంగా అయితే వారు హెచ్చరికలు జారీ చేశారో ఆ విధంగానే ఇప్పుడు తాలిబాన్స్ ఇంతకు ముందు కూడా మనము చూసాము గ్యాస్ పైప్ లైన్లను ధ్వంసం చేయడము, పాకిస్తాన్కి కూడా అది ఒక కీలకమైన గ్యాస్ పైప్ లైన్లు వాటిని ధ్వంసం చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తాము. ఇప్పుడు ఎగుమతులకు సంబంధించిన అంటే వాణిజ్య సంబంధాలు కూడా పూర్తిగా వారైతే నిషేధించారు. ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కి సంబంధించిన ఏ ఒక్క వస్తువు కూడా రావాల్సిన అవసరం లేదు, మాకు మీ వాణిజ్యము మీ వాణిజ్య సంబంధాలు మాకు అక్కర్లేదు అంటూ కూడా వాళ్ళు ఖరాఖండిగా చెబుతూ వారు నిషేధించిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక్క వారం రోజుల్లోనే ఏకంగా 1000 కోట్ల నష్టం వాటిల్లింది పాకిస్తాన్కు. ఈ నష్టం వాటిల్లింది అని పకడ్బందీ నష్టం వాటిల్లిందని ప్రజాఘటంగా కూడా వాళ్ళు కూడా బయటికి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. పాకిస్తానే ఒక స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేసింది, మాకు నష్టం జరిగింది అంటూ కూడా పాకిస్తానే ప్రజలకందరికీ తెలిసే విధంగా ఒక స్టేట్మెంట్ని అయితే పాస్ చేసింది. సో మరి దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్కి ఎటువంటి నష్టం లేదా అంటే వారికి కూడా నష్టం జరుగుతుంది, కానీ అంతంత మాత్రంగానే వారికి నష్టం జరుగుతుంది. అంటే పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటే ఆఫ్ఘనిస్తాన్కు చాలా తక్కువ నష్టం ఉంటుంది కాబట్టి సో వారికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పాకిస్తాన్కి మాత్రము ఆ ఎగుమతులన్నింటినీ కూడా నిషేధించడం వల్ల వారికి కొన్ని వేల కోట్ల నష్టం అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇంకా ముందు ఏం జరగబోతుంది, మరి ఇప్పటికైనా కూడా పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చి మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందానికి మళ్ళీ సంతకాలు ఏదైనా చేసే అవకాశాలు ఉంటాయా, మరి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటాయి, మళ్ళీ ప్రతిదాడులు ఏదైనా చేసే అవకాశాలు ఉంటాయా, మరి ఏం జరగబోతోంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది.